ఇది ప్రేక్షకులకు నమస్సులు. మీలో చాలామందికి లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ గురించి విని ఉంటారు. 1917లో ప్రారంభించిన ఈ లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ నేడు సుమారు 210 దేశాల్లో 14,50,000 మంది వాలంటీర్స్తో అనేక సేవా కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తుంది. 1917లో ప్రారంభించిన లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ 1968లో ఒక సేవానిధిని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అన్న పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. 1965లో ఏర్పాటు చేయబడ్డ ఈ LCIF 1972 మొట్టమొదటిసారిగా సేవానిధి నుంచి ఆపత్తులను ఆదుకోవడం కోసం ఫండ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ LCIF 2018లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం నాటికి 14,000 గ్రాంట్లతో సుమారు $1 బిలియన్ విజన్, యూత్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ హ్యూమనిటేరియన్ ప్రోగ్రామ్స్కు గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా 316Aలో అంటే పూర్వపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో గల ప్రతిపాడు, తుని కాన్స్టిట్యున్సీలో ఉన్న క్లబ్బులన్నిటికీ ఆ గ్రాంట్స్ రూపంలో నిర్మాణం చేసిన ఆ ప్రాజెక్ట్స్ అన్ని చూడడం కోసం గ్లోబల్ గ్రాంట్ స్పెషలిస్ట్ ఉమర్ డయాలో విశాఖపట్నం రావడం జరిగింది. ఆ సందర్భంగా హుదూద్ సందర్భంలో వారిచ్చిన $1 lakh కాంట్రిబ్యూషన్తో నిర్మాణం చేసిన రైల్వే స్కూల్ భవనాలను, అట్లాగే లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్, అలాగే ఫిషర్మెన్ స్కూల్, గరివిడిలో గ్రాంట్స్తో కాకుండా ఆ గరివిడి ఫేకర్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన కంటి హాస్పిటల్, అట్లాగే స్కూల్, ఇవన్నిటిని కూడా ఏంటంటే ఆ గ్లోబల్ గ్రాంట్ స్పెషలిస్ట్ ఉమర్ అలీ 9వ తారీఖున చూడడం జరిగింది. 10వ తారీఖున పలాసలో LCF ద్వారా నిర్మాణం చేయబోయే ITI హాస్టల్ భవన నిర్మాణానికి, టిట్లీ గ్రాంట్ ద్వారా నిర్మాణం చేయబోయే భవన నిర్మాణాలకి, అలాగే పార్వతీపురంలో లయన్స్ క్లబ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి LCF వారు ఇచ్చిన డొనేషన్స్ ద్వారా నిర్మాణం చేయబోయే భవన నిర్మాణాలని కూడా వీరు పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా గవర్నర్ లయన్ ఇంజనీర్ MSC శర్మ, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ ఉషారాజు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ డాక్టర్ గోపాలరావు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ NVSS ప్రసాద్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు LCF ట్రస్టీ విజయ్ కుమార్ రాజు గారు వీరందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రాజెక్టులన్నీ కూడా చూడడం జరిగింది. మొదటి రోజు పర్యవేక్షణలో ఆ ప్రత్యేకమైన కార్యక్రమాలని ఈ వీడియో ద్వారా లయన్స్ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాను.